యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. సహజంగా నిలకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయాల యందు విశృంఖలంగా పరిభ్రమిస్తూ ఉండును. ఇట్టి మనస్సును ఆయా విషయాల నుండి పదే పదే మరల్చి దానిని పరమాత్మ యందే స్థిరంగా ఉంచవలెను. ప్రశాంత మనసం హీనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ప్రశాంతమైన మనస్సు కలవాడు, పాపాలు చేయనివాడు, రజోగుణము శాంతమైనవాడు అనగా ప్రాపంచిక కార్యాలయందు ఆసక్తి లేనివాడు, పరమాత్మ యందు ఏకీభావాన్ని పొందినవాడు అగు యోగి బ్రహ్మానందాన్ని పొందును. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. పాపరహితుడైన ఆ యోగి పూర్వోక్త రీతిగా ఎల్లప్పుడూ ఆత్మను పరమాత్మయందే లగ్నమునర్చును. అతడు బ్రహ్మానుభూతిని అనాయాసంగా పొందుతాడు, పరమసుఖాన్ని అనుభవిస్తాడు. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. యోగసిద్ధుడు తనను సర్వప్రాణులయందు సర్వప్రాణులను తనయందు దర్శిస్తాడు. అంతటా అతనికి బ్రహ్మదర్శనమే. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. అర్జున, సకల ప్రాణులందు ఆత్మరూపమున ఉన్న నన్ను చూచు పురుషునికి అట్లే ప్రాణులన్నింటినీ నాయందు అంతర్గతంగా ఉన్నట్లు చూచువానికి నేను అదృశ్యుడను కాను, అతడు నాకు అదృశ్యుడు కాడు.